ఈ వీడియోలో నేను మీకు పొటాటో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే ఇంట్లో అందరికీ సరిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వేడి వేడి రైస్ పెట్టుకొని ఫ్రై వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం ముక్కలు, వెల్లుల్లి, ధనియాలు, సోంపు, కొంచెం మిరియాలు ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు 2 పచ్చిమిర్చి బాన్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. పొటాటోస్ని కడిగి పెట్టుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు ప్లేట్లో తీసుకోవాలి. ఇందులోకి ఆల్ స్పైసెస్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసి లైట్గా వేయించుకోవాలి. ఇందులోనే కూరకు సరిపడిన ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీకి పట్టుకున్న మసాలా అంతా వేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయ్యి నూనె పైకి వెళ్ళిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ 200 గ్రామ్స్ ఉంటుంది. ఇది కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఈ స్టేజ్లోనే కొంచెం కారం వేసుకోవాలి. కారం వేగాక కరివేపాకు పౌడర్, గరం మసాలా, పెప్పర్ పొడి వేసుకొని కలుపుకోవాలి. దాంతో పాటు ఫ్రై చేసుకున్న ఆలు కూడా వేసుకోవాలి. బంగాళదుంపలకి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి బంగాళదుంప చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైట్ ఏంజల్స్ ఫ్యామిలీ.